హాయ్ అండి. వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అవునండి, నేనే మీ లక్ష్మి గారిని. చాలా రోజుల తర్వాత నా గొంతు వింటున్నారు కదా. అవునండి, కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల, ఇంట్లో పనులు చాలా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తాను. నా పాత వీడియోలాగా ఇప్పుడు కూడా ఈ వీడియోలను కూడా మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈసారి వీడియో నేను శివరాత్రి పూజ నుంచి ప్రారంభం చేస్తున్నాను. శివరాత్రి రోజు మేము పూజ ఎలా చేసుకున్నాము అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేము పుట్టమన్ను తెచ్చి పార్థివ లింగాలు తయారు చేసుకొని అభిషేకం చేసుకున్నాము. మేము పూజ ఎలా చేసుకున్నాము యాజ్ ఇట్ ఈజ్గా ఈ వీడియోలో మీరే చూడండి. మేము నందూరి గారి వీడియోస్ ఫాలో అవుతూ ఉంటామండి. ఇంతకు ముందే చెప్పాను మీకు, నందూరి గారి వీడియోలు పూజా విధానం చాలా బాగా చెప్తారు. ఆయన వీడియోకి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి ప్రతి పూజ కూడా మేము ఆయన వీడియో పెట్టుకునే చేస్తాము. సంకష్టహర చతుర్థి పూజ, శివుని అభిషేకం కూడా మా ఇంట్లో ప్రతిరోజు కూడా మా బాబు శివునికి అభిషేకం చేసుకుంటాడు. మా ఇంట్లో శివలింగం ఉంది. ప్రతిరోజు కంపల్సరీ మా అబ్బాయి శివలింగానికి అభిషేకం చేసిన తర్వాతనే వాడిని రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడు. శివరాత్రికి కూడా అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము మేము అభిషేకం చేస్తూనే ఉన్నాము. ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ మహాదేవుని అనుగ్రహంతో క్లియర్ అవుతాయి. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ విధంగా మా పూజ చాలా బాగా జరిగిందండి. బిల్వపత్రాలతోటి, నందివర్ధనం పూలతోటి అర్చన చేసుకున్నాము. అంతేకాకుండా భస్మహారతి కూడా ఇచ్చాము. భస్మంతో అంటే విభూతితోటి స్వామివారికి అర్చన కూడా చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము స్వామివారి అభిషేకం చేసుకోవాలని సంకల్పం ఉంది. ఆ మహాదేవుని అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా ఇంట్లో అభిషేకం జరగాలని నేను కోరుకుంటున్నాను. మా పూజ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే పూజ అనేది డైరెక్ట్ మీకు చూపించాలనేది నా ఉద్దేశం.